ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్రలు చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటించింది. కవితను జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు. రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్. సూర్య, కొద్దిసేపటి క్రితమే సిబిఐ కవితను అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నట్లుగా సిబిఐ ప్రకటించింది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా సిబిఐ ప్రకటించింది. రేపు ట్రయల్ కోర్టు ముందు కవితను హాజరుపరిచిన తర్వాత సిబిఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్స్ కింద కేసు అనేది కూడా మొదట సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు, అలాగే హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. కాబట్టి సిబిఐ కావచ్చు, ఈడీ, ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవైపు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈడీ విచారణ చేస్తుంటే అవినీతి నిరోధకు సంబంధించినటువంటి అంశాలపైన, అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన సిబిఐ విచారణ చేస్తుంది. క్రిమినల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ సంబంధించి సిబిఐ విచారణ జరుపుతోంది. గతంలోనే ఈ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పన సమయంలోనే అక్రమాలు జరిగాయి. సౌత్ లాబీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి కిక్ బ్యాక్స్ని తీసుకొని వారికి అనుకూలంగా ఆ పాలసీని రూపకల్పన చేశారు. తద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి, ఏటా వచ్చేటువంటి ఆదాయంలో 2800 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనేది మరొక ఆరోపణ. వీటికి సంబంధించే అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఆయన రాసినటువంటి లేఖ ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేది తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ పలువురు కీలకమైనటువంటి నిందితుల్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మొదట మనీష్ సిసోడియా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ అప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా మనీష్ సిసోడియా ఉన్నారు. ఆయన్ని కూడా మొదట సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ కేసులో ఇది తాజా పరిణామము. ఇది ఇటీవల ఈడీ మార్చి 15వ తారీఖున కవితను అదుపులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 16వ తారీఖున ఆమెను కోర్టు ముందు హాజరుపరిచి ఒక 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి, ఈడీ కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తీహార్ జైల్లో, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ప్రశ్నించేటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే కస్టడీ పిటిషన్ వేసినటువంటి సమయంలో కూడా ఈడీ చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కాన్స్పిరసీలో కవిత కీలకమైనటువంటి పాత్ర వహించారు. సౌత్ గ్రూప్కి సంబంధించి ఆమె కనుసన్నల్లోనే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడిచాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్లతోటి ఆమె సూచనల మేరకే డబ్బులు అనేది కూడా చేతులు మారాయి. ఆ డబ్బులు చేతులు మారడానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది కూడా ఉన్నాయి. అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే వాటిని ఆధారంగా చేసుకొని జరిపినటువంటి దర్యాప్తులో కావచ్చు, వాటికి సంబంధించిన అనేక వివరాలు అనేది కూడా బయటపడ్డాయి. ఫోన్ సంభాషణలు కావచ్చు, లేకపోతే ఇతర డిజిటల్ డాక్యుమెంట్స్ అనే డిజిటల్ రూపంలో ఉన్నటువంటి సాక్ష్యాలను కావచ్చు ఈడీ సేకరించిందంటూ కూడా ఇప్పటికీ ఈడీ చెప్పింది. కోర్టుకు సంబంధించినటువంటి పిటిషన్లో పేర్కొంది. ఇటీవల బెయిల్కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బెయిల్కు వ్యతిరేకిస్తూ ఇచ్చినటువంటి వాదనల్లో కూడా ప్రముఖంగా ఈడీ ఇదే అంశాలను చెప్పింది. ఇప్పుడు తాజాగా సిబిఐ కూడా మొన్ననే ఆమెను
విచారించేందుకు అనుమతి తీసుకుంది. 5వ తారీఖున విచారణకు అనుమతిని రావడం, 6వ తారీఖున మధ్యాహ్నమే కవితను ఆమె ప్రశ్నించారు. సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు తీహార్ జైల్లోనే ఆమెను ప్రశ్నించారు. దానికంటే ముందు దాఖలు చేసినటువంటి పిటిషన్లోనే ఇటు ప్రశ్నించేందుకు అనుమతిని ఇవ్వడంతో పాటు వీళ్ళ అవసరమైతే కస్టడీకి కూడా తీసుకుంటామంటూ సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆ పిటిషన్లోనే పేర్కొన్నటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినట్టుగా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు గతంలో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో కూడా బుచ్చిబాబు కావచ్చు, లేకపోతే ఇతర నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకొని కవితను ప్రశ్నించాలి అనేటువంటి అంశాలను ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు సుమారు ఒక 6 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది, 12 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎవరైతే మను సిసోడియా నుంచి మొదలు ఇతర వ్యక్తుల వరకు తీసుకున్నటువంటి సమాచారాన్ని కవితను క్రాస్ క్వశ్చనింగ్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు కవితను ట్రయల్ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని రోజుల కస్టడీకి ఇవ్వబోతున్నారనే దానిపైన రేపు క్లారిటీ వస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాతనే సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. ఇకపై సిబిఐ కస్టడీలోనే కవిత ఉండనున్నారు. సూర్య.